బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఈ నెలాఖరున నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. శాఖల కేటాయింపు పైన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. నాగబాబుకి 2 శాఖలు అప్పగిస్తారని సమాచారం. గనులు, ప్రజా ఫిర్యాదుల శాఖ అప్పగించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఉంది. ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్కి నాగబాబుని ఎంపిక చేస్తారన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, ఏదైతే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు మంత్రి పదవి చేపట్టబోతున్నారు. అయితే నాగబాబు మంత్రి పదవి చేపట్టబోతున్నట్టు పక్షం రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు ప్రకటించిన పరిస్థితి. అంటే నాగబాబుకి క్యాబినెట్లోకి తీసుకుంటున్నామని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే నాగబాబు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ శాఖ కేటాయిస్తారు, ఎప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం ముహూర్తం ఉంటుంది అనేది తర్జన భర్జన జరుగుతున్న పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు కూడా ఈ అంశం మీద చర్చ జరిగిన పరిస్థితి ఉంది. అయితే దాంతోపాటు కొన్ని పదవుల విషయంలో కూడా, కొన్ని శాఖల విషయంలో కూడా చర్చించినట్టు మనకు సమాచారం ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ నెలాఖరు నాటికి, అంటే మరొక 10 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. నెలాఖరుకి ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ తర్వాత ఎప్పుడు డిసైడ్ చేశారు ముహూర్తం అనేది ఇంకా ఎవరికి కూడా బయటికి పొక్కలేదు. అయితే 10 రోజుల్లో నెలాఖరికి ఉంటుందని చెప్పేసి జనసేన వర్గాల్లోని, అయితే కూటమి వర్గాల్లోని ఇది చర్చనీయాంశం నడుస్తుంది. ఈ చర్చతోటి చూసినట్లయితే ఈ నెలాఖరు నాటికి మంత్రివర్గ ఇది ఉంటుంది, ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అయితే రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కూడా ఒక చర్చ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. అంటే కొన్ని మార్పులు చేర్పుల అంశం మీద కూడా చంద్రబాబు చర్చిస్తారని కూడా ఒక ఫీల్డ్ అయితే బయటికి వచ్చింది. అయితే నాగబాబుకి ఏ మంత్రి శాఖ ఇస్తారు, దేనికి ఆయన సాధారణంగా సినిమా ఫీల్డ్ నుంచి ఉన్న నాయకుడు, హీరో కూడా నటించిన నాయకుడు, సినీ నటుడు, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆయనకి అత్యంత ప్రజాదరణ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయనకి కేటాయిస్తారు, ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే ప్రస్తుతం గనులు శాఖతో పాటు ప్రజా ఫిర్యాదులకి సంబంధించిన శాఖ కూడా ఆయనకి అప్పగిస్తారనేది ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు గనుల శాఖని ఏదైతే కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నిర్వహిస్తున్నారు, ఎక్సైజ్ కమ్ గనులు కూడా కొల్లు రవీంద్ర దగ్గరే ఉన్నాయి. 2 కేబినెట్ హోదా తగ్గ పదవులు కావడంతో ఒకదాన్ని విడదీసి గనుల శాఖని నాగబాబుకి ఇస్తారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో ఎంతవరకు ఇది అనేది రేపు కేబినెట్లో చూసాయిగా తెలిసే అవకాశం ఉంది. అయితే ఇంకొక ఇది కూడా ఉంది, సినిమాటోగ్రఫీ కూడా నాగబాబుకి అప్పగిస్తారేమో అని కూడా ఒక చర్చ జరుగుతుంది. సినిమాటోగ్రఫీకి సంబంధించి సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ అన్నీ కలిపి ఇప్పుడు కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న, మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కందుల దుర్గేష్ నిర్వహిస్తున్నారు. దీంట్లో నుంచి సినిమాటోగ్రఫీ కూడా నాగబాబుకి కేటాయిస్తారేమో అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏదైనా బెర్త్ అయితే మంత్రివర్గంలో కన్ఫర్మ్ అయ్యి ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు నాగబాబు ఇంకా ప్రమాణ స్వీకారం ఇప్పుడు చేస్తారనేదే ఒక ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. అలాగే శాఖలు ఏం కేటాయిస్తారనేది ఇప్పుడు ప్రధాన చర్చ. దీంతో జనసేన వర్గాల్లోని, కూటమి ప్రభుత్వ వర్గాల్లో కూడా ఏదైతే నాగబాబుకి కేటాయించే శాఖలు ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీంట్లో గనుల శాఖ ఇస్తారని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఒకవేళ టూరిజం, సినిమాటోగ్రఫీ కనుక నాగబాబుకి మార్చినట్లయితే గనుల శాఖ తీసుకొచ్చి కందుల దుర్గేష్ కూడా ఇస్తారనేది కూడా ఒక చర్చనీయాంశం కూడా పార్టీ వర్గాల్లో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా రేపు కేబినెట్ సమావేశం తర్వాత మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడిగా చర్చించుకునే అవకాశం ఉంది. ఆ చర్చల తర్వాత శాఖలు కేటాయించుకునే విషయంలో ఒక నిర్ణయానికి వస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. ఏదైనా నాగబాబు మంత్రివర్గంలోకి రావడం ఖాయం. ఖాళీగా ఉన్న ఒక్క బెర్త్ కూడా నాగబాబుకి కేటాయించడం, ఒక పూర్తి స్థాయి కేబినెట్ కింద ప్రమాణ స్వీకారం, నాగబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఏర్పడుతుందని మనం చెప్పొచ్చు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.